దేవుని యొక్క మాటలు అవి ఎంతో శక్తి కలవి. దేవుని యొక్క మాటల్లో ఎంతో జీవం ఉంది. ఆ జీవపు మాటలు మన జీవితంలో భద్రపరచుకోవడానికి విత్తబడుతున్నటువంటి వాక్యం ద్వారా మీ హృదయాన్ని చక్కబెట్టుకుని మరొక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం తీసుకోవడానికి స్థలంలో ఉన్నారు. పాపమును విడిచిపెట్టి దేవుని సందులో ఎవరైతే హృదయాన్ని సరిచేసుకున్నారో వారే అర్హులు. ఏదో వేడికగా తీసుకునే రొట్టె ద్రాక్షరసం కానిది. ఎంతోమంది మార్పు లేకుండా జీవితంలో పాపాన్ని విడిచిపెట్టకుండా ఈ కార్యక్రమాన్ని ఈ బలారాధనలో పాల్గొంటారు. అలా మన సాహసంలో యమం మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని నమ్మకముగా ఉన్నవారే ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనండి.